మీ యొక్క జన్మ నక్షత్రం బట్టి మీ రాశి మేషరాశ అయితే మీ లక్షణాలు అచ్చం ఇలానే ఉంటాయి. మేషరాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రాధారణలోనూ తమ అభిరుచికి తగ్గినట్టుగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వస్త్రాధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛాప్రియులుగాను స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలవారుగాను ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణ, కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారే స్వార్థపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయేవారై సహనం లేని వారై ఉంటారు. మేషరాశికి చెందిన వారు లాటరీలలో పాల్గొనడం ఓ హాబీ. సవాళ్ళుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి సస్యమేర అంటారు. దానివల్ల వీరు అత్తార్వాత భారీగానే నష్టపోతారు. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనుకునే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే అందరి నుంచి ఇదే భావాలు తిరిగి పొందుతారు. ఈ రాశివారు సన్నగా ఉంటారు. నెమ్మదస్తులు, ఆకలికి తట్టుకోలేరు. తినడానికి ఏ తిండి అయినా సరే రాశి పేరు సూచించినట్టే ఆరగించడానికి సిద్ధమైపోతారు. అలా అని ఎక్కువగా కూడా తినలేరు. సాధారణంగా కోపం రాదు, కానీ వస్తే వీరిని ఆపడం చాలా కష్టం. వీరికి చాలా కాలం జీవితం తిన్న తిండి నెమరు వేసుకున్నట్టుగా స్తబ్దుగా సాగిపోతుంది. వీరిని పాచికలు చేసి అవతలి వారు వీరిని వాడుకుంటారు. కసాయి నరుకుతుంటే మెడ ముందుకు పెట్టినట్టుగా అమాయకులుగా వీరు ఆ పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేరు. ప్రయత్నాలు ఫలించడానికి శ్రమించవలసి వస్తుంది. శ్రమ అధికమైనప్పుడు తగినంత ప్రోత్సాహంతో కార్యాలు పూర్తవుతాయి. ఏ విషయానికైనా ఇంట్లో లేక తోటివారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే గౌరవం పెరగడంతో పాటు సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుందనే చెప్పాలి. ఈ రాశి పురుషులు చిరుగడ్డం పెంచడానికి ఉత్సాహపడతారు. వీరికి నప్పే రంగులు నలుపు, తెలుపు, కొండచొక, గోధుమ రంగులు. శని, ఆదివారాలలో, పండుగలలో, పెళ్ళిళ్ళ రోజుల్లో, రంజాన్, ఇఫ్తార్ వంటి పెద్ద విందు రోజుల్లోనూ వీరికి ప్రాణాంతకం కావచ్చు. వీరు దక్ష సంతతి వారు కనుక గౌరీ శివారాధన ఉత్తమం. స్త్రీలకు జీవిత భాగస్వాములతో కొమ్ములతో పొడిచినట్టుగా పోట్లాడి ఆపదలు తెచ్చుకునే స్వభావం వదిలించుకోవాలి. సింహరాశి వారిని పెళ్లి చేసుకోవడం తల మీద కొరువు తగ్గొకున్నట్టే. నుదుటి మీద సింధూరం ధరించినప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ సింధూరాన్ని చూసి మిమ్మల్ని పాడుకోవడానికి కొన్ని కషాయ శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ముందు నుంచే జాగ్రత్త పడండి. విద్యార్థులకి సావకాశంగా ఒక్కో పేజీ తిప్పుతూ నెమరు వేసుకున్నట్టుగా చదువుతూ ఉంటారు. అందువల్ల మార్కులు ఎలా వచ్చినా ఇవి చాలులే మనకి ఇంకెందుకు అనుకుంటూ ఒక్కో క్లాసు నెగ్గుకు వస్తారు. ఆ ఆలోచన క్రమం మార్పు చేసుకోవడానికి ప్రయత్నించండి. యద్భావం తద్భవతి అనేది గ్రహిస్తే మీకు మంచిది. చదువులో ముందు ఉండాలని ఆతృతపడి శ్రమిస్తే సఫలం కాగలరు. వీరిలో కొంతమంది అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఎప్పుడూ కష్టపడి పని చేస్తారు కనుక ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య ఛాయలు అప్పుడప్పుడు పొందు చూపిన వీరు శాకాహారముతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పప్పు, ధాన్యాలు, ఆకుకూరలు వీరికి నప్పే ఆహారాలు. బుద్ధిబలాన్ని రోజువారీ పనులలో ప్రతిసారి ఉపయోగించాలని గ్రహించిన
చాలా మట్టుకు ఈ రాశి వారికి శ్రమ తప్పదు. ఎంత శ్రమ చేసినా వీరికి ఎప్పుడో పండగ పూట తట్టెడు ధాన్యం అన్నట్టు తప్ప ఎటువంటి బోనస్సులు మెప్పుదలలు ఉండవని చెప్పుకోవాలి. వీరి యొక్క బలహీనత అతిగా ఆందోళన చెందడం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం. ఈ 2 గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వరంగా నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణం లేని వారుగా ఉండే వీరిలో పిరిగితనం కూడా కొంచెం ఉంటుందనే చెప్పుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో అస్థిరచిత్తమైన మనసు గలవారుగా ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా ఉంటారు. చంచల స్వభావం కలిగిన మేషరాశి వారికి మెప్పును పొందడం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వీరికి దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మేషరాశి వారు ఏదైనా కొంచెం ఎక్కువగా శ్రమిస్తే వారి జీవితంలో అనుకున్నట్టుగా జరగడం ఖాయం. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.